3 లక్షల దాటి 40 లక్షల లోపు ఉన్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒక్క అనుమతి ఎగ్జామ్షన్ ఉంది. ఏ ఎగ్జామ్షన్? రాజధానిలో గనక 3 లక్షల లోపు జనాభా ఉంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 ఊళ్ళలో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా, ఒక్కో బస్సు ₹1,70,00,000 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహన్ దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఒక్కళ్ళని కూడా తీయలేదు, దాని మీద ప్రైవేట్ వాళ్ళు ఎక్కనివ్వలేదు. ఆర్టీసీ సొంత ఆస్తి కిందే దాన్ని నడుపుతున్నారు కదా. మరి ఇంత పచ్చి దగా మోసం, ఆడవాళ్ళని మోసం చేసి 1500 ఇస్తా అన్నారు కొంతమందికి. అమ్మా నీకు 15 అని చెప్పాను ఎలక్షన్లో చెప్పి. ఆడపిల్ల కనపడితే చాలు నీకు 1500 వస్తాయి నెలకి. చీటీ పాటలు పాడినట్టు వీళ్ళు ఓట్లు అడుక్కునేప్పుడు ఎవరు కనపడితే ఆడపిల్ల కనపడితే చాలు 1500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుక్కుని వాళ్ళ ఆడపిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఇవ్వరా? వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు మరి? ఆడవాళ్ళని ఏం ముద్రిస్తున్నారు? ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లు. ఏంటి మీరు చేసేది? ఈ రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000 చేస్తే 3,30,000 చేసి వీళ్ళు 3,60 2 ఏళ్లలో చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టీసీని గనక ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే, ఎందుకో చేయకూడదంటే రాష్ట్ర ప్రజలకి అవసరం. ప్రైవేటోడు ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకుంటానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతే, మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే, రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతే ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి? సంపద సృష్టి లేదు. సంపద ఎవరికే అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, లేదా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రమే సంపద.